విజయదశమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా వీధి వీధిన దుర్గాదేవి విగ్రహాలను కొలువుదీర్చి నిత్య పూజలతో సహా ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని సీతమ్మధార నక్కవానిపాలెంలో లక్కీ యూత్ అసోసియేషన్ మధుర మీనాక్షి అమ్మవారి భారీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి దుర్గాదేవిని కొలువుదీర్చారు. అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈ భారీ నమూనా ఆలయం విశేషంగా ఆకట్టుకుంటోంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చిన ఆదియోగి శివుని నమూనా విగ్రహాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. మేము ఈసారి లక్కీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ప్రతి సంవత్సరం మేము అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తామండి. అలాగే ఈసారి ఒక అమ్మవారిని మనం లలితాదేవి అవతారంలోని పెట్టడం జరిగింది. అలాగే ఈ లలితాదేవి అవతారం కిందటిసారి గాయత్రీదేవి పెట్టాము, కనకదుర్గాదేవి పెట్టాం, విజయదుర్గ పెట్టాం. ఈసారి అయితే మాత్రం లలితాదేవిని పెట్టి భక్తులకి ఆకర్షింపజేయించామండి. మా కమిటీ మెంబర్స్ ఫస్ట్ ఎవరైతే మేము అందరం కలిపి మేము మొదలు పెట్టామో మేమందరం కూడా కష్టపడి ఈ 20 రోజులు మాత్రం చాలా అందరూ ఒక మాట మీద ఉండి మేము అందరం కష్టపడి చేస్తామండి. దీనికి ఏంటంటే మా కమిటీ మెంబర్ సహకారం ఉంటుంది. అలాగే మా గ్రామ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మవారిని పెడితే మళ్ళీ నక్కవానిపాలెంలోకి వచ్చి చూడాలి అనే ఆలోచనతోటే మా ఏరియాకి వచ్చి రావాలి అనే ఉద్దేశంతో మేము ఒక ఇచ్చేస్తున్నామండి.